హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏడడుగుల పైన 6వ భాగాన్ని వినేద్దాం. నందినితో మాట్లాడుతున్న సుహాసిని గారు హర్ష అని అరవడంతో కంగారు పడి ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది నందు. కానీ ఆవిడ అరుపులో కంగారు భయం లేకపోవడంతో ఎందుకో కొంచెం భయం తగ్గినా ఏమైందో అనే కంగారుతో పిలుస్తున్న నందు ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ పక్క నుండి హర్ష మాట వినిపిస్తుంది. అంతే, కళ్ళల్లో నీళ్లు ఆనందంతో వర్షిస్తున్నాయి. నందు, నేను ఒక గంటలో ఆఫీస్లో ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు హర్ష. నందిని మాత్రం ఆనందంతో ఏడుస్తూనే ఉంటుంది. మొహంలో నవ్వు, కళ్ళల్లో నీళ్లతో అలా ఎంతసేపు ఉందో తెలియలేదు. అరవింద్ గారిని ఉంచిన హాస్పిటల్కి వెళ్తాడు హర్ష. ఐసీయూ బయట కూర్చునున్న అరుణ్ దగ్గరికి వెళ్తాడు. నందు ద్వారా విషయం తెలుసుకున్న అరుణ్ హర్షని అలా చూసేసరికి షాక్ అయినా మళ్ళీ మామూలైనందుకు సంతోషిస్తాడు. డాడ్కి ఎలా ఉంది అరుణ్ అని హర్ష అడగ్గా, హీఈస్ ఫైన్ హర్ష గారు, బట్ రేపటి వరకు స్పృహ రాదని చెప్తాడు. నేను ఒకసారి డాడ్ని చూడొచ్చా అని అడుగుతాడు. లేదు హర్ష గారు, లోపలికి ఎవరిని వెళ్ళొద్దన్నారు, అందుకే నేను కూడా బయట కూర్చున్నాను అని అరుణ్ చెప్తుండగా, పర్లేదు వెళ్ళు హర్ష అని వినిపించడంతో వెనక్కి చూస్తారిద్దరు. అక్కడ సుశీల్ గారు ఉంటారు. హర్ష వెంటనే సుశీల్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకుని ఏడుస్తాడు. ఆయన నవ్వి హర్ష వెన్ను తడుతూ, నాన్నకేం కాలేదు హర్ష, నిన్ను అలా చూసి తట్టుకోలేకపోయారంతే, ఇక నువ్వు మామూలుగా అయిపోయావు కదా, ఇక ఆయనకేమీ కాదు, నువ్వు భయపడకు అని ఓదారుస్తాడు. హర్ష వెంటనే పరుగున అరవింద్ గారి దగ్గరికి వెళ్తాడు. స్పృహ లేకుండా పడుకుని ఉన్న తండ్రిని చూసి ఏడుస్తూ ఆయన చేతిని తన చేతుల్లో తీసుకుని ఆయన చేతిపై తల పెట్టుకుని ఏడుస్తూ, సారీ డాడ్, నా వల్లే, కేవలం నా వల్లే మీరు ఇలా అయిపోయారు. నన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఆలోచించాను, కానీ నన్ను చూసుకుని బ్రతుకుతున్న మీ ఇద్దరిని గురించి ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి డాడ్. ఇక నుండి మీ సంతోషం తర్వాతే నాకేదైనా. మీరు ఎప్పుడూ బాగుండాలి, ఉండేలా చేస్తాను. మీరు ఎంతో కష్టపడి కట్టుకున్న మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూలిపోనివ్వను. దానికి కారణమైన ఏ ఒక్కరిని వదలను అంటాడు పిడికిలు బిగిస్తూ మొహంలో రంగులు మారగా. బిజినెస్ గుర్తుకు రాగానే వెంటనే బయటకొచ్చి అరుణ్ని, అరవింద్ గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు. హర్ష ఆఫీస్కి వచ్చేసరికి బయట సోఫాలో పద్దు, రవి పడుకుని ఉంటారు. వాళ్ళని లేపడం ఇష్టం లేక నందు ఎక్కడా కనిపించక నందు క్యాబిన్ వైపు వెళ్తాడు. నందు సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి నందు అని పిలుస్తాడు. ఆ పిలుపు విన్న నందు ఒక్కసారిగా పక్కకి తిరిగి హర్షని చూసి పరుగున వెళ్ళి హత్తుకుని ఏడుస్తుంది. హర్ష కూడా నందు చుట్టూ చేతులు వేసి నందును చూస్తూ, ఏడవకు నందు, ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా అంటాడు. నందు హర్షని అలానే పట్టుకుని, చాలా భయపడ్డాను హర్ష గారు, మిమ్మల్ని అలా చూసి తట్టుకోలేకపోయాను. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా చీకటి అయిపోయినట్టు అనిపించింది తెలుసా అని ఏడుస్తుంది. హర్ష నందుని వదిలి ముందుకు జరిపి తన కళ్ళు తుడుస్తూ, నువ్వుండగా నాకేమవుతుంది నందు, నా బాధతో పాటు నా బాధను కూడా తీసుకుని ఇలా కష్టపడుతున్నావు, ఇక నాకేమైనా అవ్వనిస్తావా అని అడుగుతాడు నవ్వుతూ. నందు మళ్ళీ హర్షని పట్టుకుని ఏడుస్తుంది. హర్ష నవ్వుతూ, నువ్వు మళ్ళీ ఏడుపు మొదలు పెట్టావో నేను కేసీఆర్ గారితో మాట్లాడాల్సి వస్తుంది అంటాడు. తలెత్తి, ఆయన ఎందుకు వచ్చారు మధ్యలో అని అడుగుతుంది అమాయకంగా. అసలే సమ్మర్ కదా, చాలామంది వాటర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, నువ్వేమైనా వాళ్ళకి సహాయం చేస్తావని అంటాడు నందుని చూసి నవ్వుతూ. అర్థమైన నందు కూడా నవ్వుతుంది. అమ్మయ్య, నవ్వేశావా, చూడు నవ్వితే ఎంత బాగున్నావు, ఆ ఏడుపు మొహం వేసుకుని ఎలా ఉన్నావు ఇప్పుడు దాకా అంటాడు నందు చెంపపై చెయ్యి వేసి. నందు ఆ చేతిని పట్టుకుని, మీరెప్పుడు ఇలా నవ్వుతూ నాతో ఉన్నారంటే నేనెప్పుడు ఇలానే ఉంటాను హర్ష గారు అంటుంది హర్షను చూస్తూ. నేను ఎప్పుడు ఇలాగే నీతోనే ఉంటాను నందు అని నందు తలపై నిమురుతూ చెప్తాడు హర్ష. ఇక ఇద్దరు మళ్ళీ వర్క్లో పడిపోతారు. ఇప్పటి వరకు తను చేయగలిగినవి తెలిసినవి అన్నీ చేసిన నందు ఇక హర్ష చేయాల్సిన వర్క్ తనకి చెప్పి తను మళ్ళీ వర్క్ చేసుకుంటుంది. అలా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ల్యాప్టాప్లో రాత్రంతా వర్క్ చేస్తూ ఉంటారు. నందు మధ్యలో నీరసంగా తూలుతూ నిద్రపోతుంటే ఎక్కడ తను పడిపోతుందో అని హర్ష నందుని తన భుజంపై పడుకోబెట్టుకుని నందు చేతిలో ఉన్న ల్యాప్టాప్లో స్క్రీన్పై ఏముందో చూడకుండా దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసి తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు. ఉదయం రవి, పద్దు లేచి నందు క్యాబిన్లోకి వచ్చేసరికి అక్కడ హర్షని చూసి షాక్ అవుతారు. హర్ష అంటూ లోపలికి వస్తాడు రవి. ఆ పిలుపుతో మెలకు వస్తున్న నందుకి హర్ష భుజంపై నుండి లేచి రవి, పద్దు వాళ్ళని చూస్తుంది. వెంటనే లేచి కూర్చుంటుంది. రవి హర్ష దగ్గరకు వచ్చి, నిన్ను మళ్ళీ ఎప్పటికీ ఇలా చూస్తానో భయపడ్డానురా అంటూ హత్తుకుంటాడు. హర్ష రవికి థ్యాంక్స్ చెప్పి, ఇదంతా నీ వల్లేరా అంటాడు. హర్ష రవికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో నందుకు అర్థం కాకపోయినా పెద్దగా పట్టించుకోదు. ఇకంతా మళ్ళీ వర్క్ కోసం స్టార్ట్ అవుతారు. రవి ఆపి, రాత్రంతా చేస్తూనే ఉన్నారు, ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని రండి అని ఇద్దరికి చెప్పి వర్క్ ఏమైనా ఉంటే మేం చేస్తామని చెప్పి బయటికి పంపించేస్తాడు.
ప్రాజెక్ట్కి ఇంకా 3 డేస్ మాత్రమే ఉందని. అంతా చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నానికి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంతలో హర్షకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. అరవింద్ గారికి స్పృహ వచ్చిందని. ఇక వెంటనే ఆగమేఘాల మీద బయలుదేరతాడు. హర్ష హాస్పిటల్కి వెళ్ళేసరికి సుహాసిని గారు అరవింద్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. హర్షను చూసిన అరవింద్ గారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జారిపోతాయి. హర్ష కూడా ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుని ఏడుస్తూ, సారీ డాడ్, నా వల్లే మీరిలా అని హర్ష అంటుండగా అరవింద్ గారు ఆపి, నీ వల్ల కాదు నాన్న, నీ బాధను అర్థం చేసుకోలేక నిన్ను అర్థం చేసుకోలేకపోయింది అని ఈ గుండె బలహీనపడిందంతే. ఇప్పుడు నువ్వు బాగున్నావు, నాకిక ఏ బాధ లేదు అంటారు. అలా హర్ష ఆయన దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళెవరికీ తెలియదు హర్ష తన గుండెల్లో ఉన్న బాధని అగ్నిపర్వతంలో లావాలా అదిమి పెట్టినట్టు తన బాధని అదిమి పెట్టి అందరి కోసం పైకి నవ్వుతున్నాడని. ఇంతలో హర్ష మొబైల్కి ఏదో మెయిల్ వస్తుంది. అది చూసిన హర్ష షాక్ అయి బయటకు వస్తాడు. దాన్ని పదే పదే చదువుతాడు. తనకంతా అయోమయంగా ఉంది. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్కి వెళ్ళేసరికి చారి ఎదురొచ్చి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, ఇక వాళ్ళకి పంపించడమే మిగిలిందని ఆనందంగా చెప్తాడు. హర్ష మొహంలో ఆనందం వెళ్ళి విరిసిన క్షణంలో మాయమై ఏదో గుర్తొచ్చిన వాడిలా సీరియస్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. హర్షాని గమనించిన నందు, రవి, చారి హర్ష దగ్గరికి వెళ్తారు. ఏమైంది హర్ష అని రవి అడగ ఇందాక తనకొచ్చిన మెయిల్ చూపిస్తాడు. అది స్టాక్ మార్కెట్ నుండి స్టాక్ బ్రోకర్ ద్వారా వచ్చిన మెయిల్. అది చూసిన ముగ్గురు షాక్ అవుతారు. అంటే మన షేర్స్ వాల్యూ తగ్గలేదన్నమాట. ఎవరో కావాలని మన షేర్స్ వాల్యూ తగ్గిందని ప్రచారం చేశారన్నమాట అంటాడు రవి. నందు, చారి కూడా షాక్ అవుతారు. అవును రవి, ఎవరో కావాలనే మన మీద బురద చల్లడానికి చేశారు. మన కంపెనీ షేర్ హోల్డర్స్ అమ్మేస్తే వాటిని వాళ్ళు కొనేసి మన కంపెనీ చేతిలోకి తీసుకోవాలని అనుకున్నారు. అంటే మన కంపెనీ వల్ల వాళ్ళకి ఎంత నష్టం ఉందో అంత ఉపయోగం కూడా ఉందన్నమాట. కానీ ఎవరై ఉంటారు అని అడుగుతాడు హర్ష కోపంగా. నలుగురు ఆలోచనలో పడగా ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ నందు, ఎవరు చేశారు తర్వాత హర్ష సార్, ముందు ఈ ప్రాజెక్ట్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రాజెక్ట్ సంగతి చూడాలి అని చెప్తుంది నందు. అంతా తను చెప్పింది కరెక్టే అని ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ అన్ని పనులు కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో చారికి వాళ్ళ కంపెనీ ఐటీ మేనేజర్ మోహన్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అసలే టెన్షన్లో ఉన్న చారి మోహన్ చెప్పింది విని షాక్ అవుతాడు. అంతా ఏమైందా అని చారీని చూస్తుంటే చారి హర్ష దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్తో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. హర్ష ఏమైంది అని గట్టిగా అరుస్తాడు. ఇక దాచలేక, మీ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ ఎవరో హ్యాక్ చేశారంట సార్, మనం ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా దానిలోనే ఉంది, ఆ ప్రాజెక్ట్ కూడా హ్యాక్ అయిందంట సార్. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కొంచెం కొంచెం డిలీట్ అవుతున్నాయని అనుమానం వచ్చి నేనే చెక్ చేయమన్నాను. నా అనుమానం కరెక్ట్ అంట సార్, నేను ఈరోజే గమనించాను, ఇప్పుడు ఎలా సార్ అని హర్ష వైపు చూస్తాడు. అంతా విన్న హర్ష మొహం కోపంతో ఎర్రబడిపోయింది. అసలే తెల్లగా ఉంటాడేమో, అతని ముఖ కవలికలు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. హర్ష ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా కోపం వస్తే మాత్రం ప్రళయకాల రుద్రుడవుతాడని తెలిసిన వారంతా టెన్షన్తో బిక్క చచ్చిపోయారు. చారీకైతే ముచ్చాటలు పట్టేస్తాయి. ఎక్కడ ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని తిడతాడేమో అని. కానీ హర్ష మాత్రం ఏం మాట్లాడకుండా సిస్టమ్ దగ్గర నుండి లేచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. టెన్షన్తో హడలిపోయిన స్టాఫ్ అంతా కూడా హర్ష ఏం మాట్లాడకపోయేసరికి ఊపిరి పీల్చుకుంటారు. చారీ మాత్రం ఇంకా టెన్షన్గానే ఉన్నాడు. తనకి పెళ్లి భోజనాలు తప్పవని తెలిసి ఇంతలో హర్ష లోపల నుండి చారీ అని గాంభీర్యంతో కూడిన గొంతుతో పిలుస్తాడు. అది విన్న చారీ, అయిపోయింది, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా చారీ, ఆఖరిసారి నిన్ను నువ్వు చూసుకోవాలనుకుంటూ పక్కనే ఉన్న అద్దంలో చూసుకుంటూ మళ్ళీ హర్ష పిలుపు వినిపించడంతో లోపలికి పరిగెత్తుతాడు. హర్ష ముఖంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చారీ లోపలికి వెళ్ళేసరికి అతను పిడికిలు బిగించి టేబుల్పై గుద్దుతాడు. ఆ శబ్దానికి ఆ గదంతా మారుమ్రోగుతుంది. దెబ్బకి చారీ గుండె ఆగిపోతుందేమో అనే కంగారులో శృతి తప్పి కిలోమీటర్ల వేగంతో కొట్టేసుకుంటుంది. చారీ భయంగా లోపలికి వస్తూ సార్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో చారీని చూసిన హర్ష రా చారీ అని పిలిచి తన చైర్లో తాను కూర్చుంటాడు. చారీ హర్ష పక్కన నించుని ఏమంటాడా అని చూస్తున్నాడు. హర్ష, చారీ, సిస్టమ్ హ్యాక్ చేయాలంటే మన పాస్వర్డ్స్ అన్నీ కావాలి, లేకపోతే కుదరదు. అలాంటప్పుడు వాళ్ళు మన సిస్టమ్స్ హ్యాక్ చేశారంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు చారీని సూటిగా చూస్తూ. తిడతాడు అనుకున్న హర్ష కూల్గా అలా అడిగేసరికి చారీ ఊపిరి పీల్చుకుంటూ మన కంపెనీలోనే ఎవరో వాళ్ళకి హెల్ప్ చేశారనిపిస్తుంది సార్ అంటాడు. కరెక్ట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటావు అని అడుగుతాడు. ఆ పని చేసిన వారెవరో చేయించిన వారెవరో తెలుసుకోవాలి సార్ అని పళ్ళు నూరుతూ కసిగా చెప్తాడు చారీ. మరి ఈ ప్రాజెక్ట్ ఎవడు చేస్తాడు? చచ్చిపోయిన మా తాత లేక మీ తాత?
అని అడుగుతాడు హర్ష మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. చారీ పిచ్చి చూపులు చూస్తూ, అయితే మీరేదో డిసైడ్ అయ్యే ఉంటారు కదా సార్, చెప్పండి ఏం చేయాలో అని అడుగుతాడు. "హ్మ్, ముందు ఆ పాస్వర్డ్స్ అన్నీ ఎవరెవరికి తెలుసో చెప్పు అని హర్ష అడగ చారీ ఆలోచించి, హా సార్, ఆ పాస్వర్డ్స్ అన్నీ మీకు, అరవింద్ సార్కి, నాకు, నందిని మేడంకి తెలుసు సార్ అని చెప్తాడు చారీ. వెంటనే హర్ష చారీ వైపు ఒక లుక్ ఇస్తాడు. చారీ కంగారుగా, అదేంటి సార్ అలా చూస్తున్నారు, నాకేం తెలీదు, అయినా మిమ్మల్ని నేనెందుకు మోసం చేస్తాను సార్ అంటాడు. హర్ష నవ్వి, నిన్నెవరన్నారు చారీ, నేనేదో క్యాజువల్గా చూశాను అని చెప్పి ఆలోచనలో పడతాడు. వెంటనే చారీ, నందుకి ఎలా తెలుసు పాస్వర్డ్స్ అని అడిగితే, మేడం టీం లీడ్ కదా సార్, అన్నీ ఆవిడే హ్యాండిల్ చేస్తున్నారు, అలా తెలుసు అంటాడు. సరే నువ్వు వెళ్ళు చారీ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు హర్ష. కొంతసేపటికి ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని నందు క్యాబిన్ దగ్గరికి వెళ్ళేసరికి పద్దుతో మాట్లాడడానికి వెళ్ళిన నందు అక్కడ కనపడదు. బయటికి రాబోతున్న హర్ష ఏవో పేపర్స్ సౌండ్కి వెనక్కి తిరిగేసరికి ఏవో పేపర్స్ గాలికి కొట్టుకుంటూ కనిపిస్తాయి. ఏంటా అని తీసి చూస్తాడు. అవి చూసిన హర్ష కళ్ళు ఎర్రబడతాయి. పిడికిలు బిగించుకుంటుంది. వెంటనే నందు కోసం వెతుకుతూ స్టాఫ్తో ఏదో డిస్కషన్ చేస్తున్న నందు కనిపిస్తుంది. పరుగులాంటి నడకతో ఆవేశంగా నందు దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని బయటకు లాక్కొస్తాడు. హర్ష సీరియస్గా ఉన్నాడన్న విషయం అర్థమైన నందు హర్ష సార్ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా లాక్కొచ్చి బయట డోర్ దగ్గరికి తోస్తాడు. నందు కంట్రోల్ చేసుకుని నిల్చుంటుంది. ఏమైందో అర్థం కాని నందు, ఏమైంది సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్న నందుని చేతితో ఆపమని చెప్తాడు. చాలు, ఇక నీ డ్రామాలు ఆపు. నిన్ను ఎంత నమ్మానే, మా అమ్మ నాన్న అయితే నిన్ను ఎత్తున పెట్టుకున్నారు, దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా అంటాడు అసహ్యంగా చూస్తూ. ఆ మాటలు అర్థం కాక హర్ష మాటలు సహించలేక, ఏమైంది సార్ ఇప్పుడు, అసలు నేనేం చేశాను అని అడుగుతుంది ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ. ఏం చేశావా, నిన్ను ఇంత నమ్మిన ఈ కంపెనీ నాశనాన్ని కోరుకుని ఇంత పని చేసి మళ్ళీ ఏం చేశాను అని అడుగుతున్నావా అంటాడు స్వరం ఏమాత్రం తగ్గించకుండా. ఏం మాట్లాడుతున్నా సార్, నేను మోసం చేశాను, కంపెనీ నాశనాన్ని కోరుకుంటున్నానా, మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్, అసలు నేను ఇలా చేశానని మీరెందుకు అనుకుంటున్నారు అని అడుగుతుంది. నిన్ను అపార్థం చేసుకోవడం కాదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో అడిగావు కదా, ఇదిగో చూడు అంటూ ఇందాక తను చూసిన పేపర్స్ని నందు మొహం మీదకి విసురుతాడు. నందు ఆ పేపర్స్ని చూసి, సార్ ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, నా అకౌంట్కి ట్రూ ప్రోస్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి, అది కూడా విక్రమ్ ఇండస్ట్రీస్ నుండి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏంటి, ఇంకా నటించాలని అనుకుంటున్నావా, నువ్వు ఆ కంపెనీ నుండి వచ్చినప్పుడే నేను రిజెక్ట్ చేసి ఉండాల్సింది, బట్ నీ కండక్ట్ అండ్ టాలెంట్ చూసి ఏం ఆలోచించకుండా జాబ్ ఇచ్చి తప్పు చేశాను, నువ్వంతా వెళ్ళిపోయినా కూడా ఇంకా వర్క్ చేస్తున్నప్పుడే అనుమానం రాలేదు, కనీసం ఏంటని కూడా అడగలేదు, అలాంటిది మమ్మల్ని ఎంత మోసం చేశావు అని అరిచి ఇక నందు చెప్పేది వినిపించుకోకుండా, నవ్ యు ఆర్ టెర్మినేటెడ్, యు కెన్ గో నవ్ అని అరిచి లోపలికి వెళ్ళిపోతాడు. మధ్యలో వెళ్తే హర్ష ఏం చేస్తాడని భయంతో అక్కడే ఉన్న రవి హర్ష వెళ్ళిపోయాక నందు దగ్గరికి వస్తాడు. నువ్వేం బాధపడకు నందు, వాడెందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదని చెప్తాడు. నందు నవ్వుతూ, ఆయన నా ఫ్రెండ్ రవి, నన్ను అనే హక్కు ఆయనకుంది, నేనేం ఫీల్ అవ్వట్లేదు అని నందు రవికి ఏదో చెప్పి, అర్థమైంది కదా, ఇది నా పని అని సార్కి తెలియకూడదు అని చెప్తుంది నందు. అదేంటి నందు, తెలియకూడదంటావేంటి, వాడిని అపార్థం చేసుకుని ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వాడికి విషయం తెలిస్తే నిన్నేమి అనడు అని చెప్తున్న రవి మాటలు పూర్తి కాకుండానే, ఎవరూ చెప్పకుండా ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఎవరూ చెప్పకుండానే నన్ను అర్థం చేసుకోవాలని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతుంది నందు. ఏంటో ఈ పిల్ల నాకు ఎప్పటికీ అర్థం కాదని నందును చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆఫీస్ నుండి నందు నేరుగా అరవింద్ గారి దగ్గరికి వెళ్తుంది. ఆయన చూసి పలకరించి ఆయనతో సుహాసిని గారితో మాట్లాడుతూ అక్కడే ఉండిపోతుంది నందు. ఆఫీస్లో వర్క్ లేదా అని అడిగితే, హర్ష సార్ వర్క్ మాత్రమే ఉంది, నేను ఆయనకి హెల్ప్ చేస్తా అంటే వద్దు, నేను చూసుకుంటాను, అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళు అని చెప్పారని చెప్పి అక్కడే ఉండిపోతుంది. హర్ష ఆఫీస్లో ప్రాజెక్ట్ని మార్చి చేయడంలో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో ఫైల్ అవసరమై ఎవరినో స్టాఫ్ని పిలిస్తే అతను నందిని గారి దగ్గర ఉందని చెప్తాడు. అసహనంగా చూస్తూ వెళ్ళిపోమంటాడు. మళ్ళీ ఏదో పాస్వర్డ్ తెలియక ఎవరినో పిలిస్తే అతను నందినికే తెలుసు అంటాడు. ఇలా ఇక ఏవి అడిగినా అంతా అదే పాట పాడుతూ ఉంటారు. విని విని విసుగొచ్చిన హర్ష అందరిపై గట్టిగా అరుస్తూ, నందిని నందిని నందిని, ఏంటి నందిని, మీరంతా ఆఫీస్లో వర్క్ చేయట్లేదా అని కోపంగా అరుస్తాడు. అతని కోపానికి భయపడి చూస్తూ మౌనంగా ఉండిపోతారు అక్కడ వారంతా. ఇంతలో అక్కడికి వచ్చిన రవి హర్షని కంట్రోల్ చేస్తూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. హర్ష ఆవేశంగా, చూసావా, మనం మళ్ళీ ప్రాజెక్ట్ చేయకుండా ఉండడానికి ఎవరికి ఏ విషయాలు చెప్పకుండా మేనేజ్ చేసింది అంటాడు. రవి, కూల్ హర్ష, నువ్వేం కంగారు పడకు, నందుకి తెలిసినవన్నీ నాకు తెలుసు, పాస్వర్డ్తో సహా, మనం ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అంటాడు.
ఎలారా? ఇంకా మనకి 2 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కష్టమని అసహనంగా చెప్తాడు హర్ష. నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్పానా? ఒకసారి నేను చెప్పేది విను అని ఏదో చెప్తాడు రవి. అది విన్న హర్ష ఆనందంగా రవిని హచ్చేసుకుంటాడు. ఇప్పుడే మన పని స్టార్ట్ చేద్దాంరా అంటూ ఆనందంగా చెప్తాడు హర్ష. హర్ష ఆనందం చూసి సంతోషిస్తాడు రవి. రవి, హర్ష స్టాఫ్ అంతా కలిసి 2 రోజులు చాలా కష్టపడతారు. బట్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. అదొక 7 అంతస్తుల అద్దాల మేడ. దానిలో 7వ ఫ్లోర్లో ఒక విశాలమైన రూమ్లో కూర్చుని నందు హర్షాల ఫోటోలు చేతిలో పట్టుకుని చూస్తూ రాక్షసంగా నవ్వుకుంటూ, ఇప్పుడు నువ్వేం చేయగలవు హర్ష? నీ కోసం, నీ కంపెనీ కోసం ప్రాణం పెట్టి మరీ పనిచేస్తున్న నందుని నీ అంతటి నువ్వే గెంటేలా చేశా. ఇక ఈ దెబ్బతో నువ్వు, నీ కంపెనీ నామరూపాలు లేకుండా పోతాయి. దాంతో మీ బాబు గుండె పగిలి చస్తాడు. నువ్వు పిచ్చివాడివైపోతావు అంటూ నవ్వుకుంటూ ఉంటాడు. సార్, మే కమిన్ అంటూ అడుగుతాడు అతని పిఏ గోపాల్. ఎస్ అంటాడు ఆ వ్యక్తి. సార్, మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అంతా అని ఆనందంగా చెప్తాడు గోపాల్. అతని మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి ఇప్పుడు అర్థమవుతుంది ఆ హర్షకి ఈ విక్రమ్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అంటూ నవ్వుతాడు విజయ గర్వంతో విక్రమ్. గోపాల్ కూడా నవ్వి బయటికి వెళ్ళిపోతాడు. అయినా అతనికి ఎక్కడో అనుమానంగానే ఉంది హర్ష మీద. హర్ష అంత తేలిగ్గా దేని వదులుకోడు. ఇష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడతాడు. ఈ ప్రాజెక్ట్ని అంత తేలిగ్గా వదులుకుంటాడా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. ఇంతలో డోర్ గుద్దుకొని మరీ రొప్పుతూ వస్తాడు గోపాల్. గోపాల్ని అలా చూసిన విక్రమ్, ఏంటి గోపాల్, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు అంటూ టెన్షన్తో కూడుకున్న ఆతృతతో అడుగుతాడు విక్రమ్. ఎక్కడ తన అనుమానం నిజమైపోతుందేమోని. గోపాల్కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తే విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయంతో బిత్తర చూపులు చూస్తూ నించునుంటాడు. మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.